మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనలను మన సంఘమును ప్రేమించి ఈ దినం ఇచ్చినటువంటి మంచి మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు, మరి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, త్వరగా నాకు 1 అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ లేఖనం ఏమని చదివిస్తూ ఉన్నదంటే, ఏదైనా మనం దేవుడిస్తేనే పొందుకోగలుగుతాం తప్ప దేవుడు ఇవ్వకుండా ఏది మనం పొందుకోలేం. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై, ఎక్కడంట పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలం కాబట్టి ఈ వాక్యం మనం విస్తరించాలి, నమ్మాలి. అందుకనే మరొక మాట చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1:9 అదేనా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయనను చెప్పాలా లోకం ఆయన మూలముగా కలిగను గాని లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు క్షమిస్తేనే, దేవుడు మనకు అనుగ్రహిస్తేనే ఏదైనా కూడా, దేవుడు అనుగ్రహించకుండా మనం ఏది కూడా పొందుకోలేము. అయితే ప్రియ దేవుని బిడ్డలకు రాయబడుతున్న మాట ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వస్తూ ప్రతి మనిషిని వెలిగించుతున్నది అంటున్నాడు. అదొద్దు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు క్షమిస్తేనే పాపములకు పరిహారం కలుగుతుంది. అదవుతుందా? అయితే ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనలో ఉన్నటువంటి ఆ చీకటిని ఏం చేయాలంట ఆ వెలుగు ప్రార్థుతూ ఉంది. చీకటి అనగా పాపములకు సాదృశ్యముగా ఉన్నది. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా మార్చబడుతూ ఉన్నాయి అని అంటే, ఎప్పుడైతే వెలుగును మనం గ్రహించామో, వెలుగు యేసుక్రీస్తు వారిగా పోల్చబడి ఉన్నది కనుక, ఆయన వెలుగు కనుక ఈ రోజున ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారంటే వెలుగు సంబంధులుగా ఉన్నారు. ఎవరు వెలుగు సంబంధులు అంటే, పాపము లేని వారు వెలుగు సంబంధులు, పాపంలో జీవిస్తున్న వారు చీకటి సంబంధులు. కనుకనే దేవుడు క్షమిస్తేనే ఈ పాపములకు మనకు పరిహారం కలుగుతూ ఉన్నది. దేవుడు ఎవరు క్షమించాడు? పాపములను క్షమించాడు. పాపం ఎలా వచ్చింది మన మీదకి? ఆజ్ఞ అతిక్రమించడం వల్లనే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం క్షమిస్తూ ఉన్నాడు. ఆయన మనం క్షమించాలంటే మనం ఏం చేయాలి? పాప క్షమాపణ ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఆయన మనం క్షమించాలంటే మనం ఏం చేయాలంట? పాప క్షమాపణ నొందాలి. అంటే పాపము నిమిత్తము దేవుణ్ణి అడగాలి, క్షమించమని అడగాలి. ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక.
ఆయన పాపరహితుడు కనుక. అయితే మనం ఎటువంటి వారన్నమాట గ్రహించుకోవాలి. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి హృదయంలో అది ప్రత్యేకంగా పక్క దాచబడి ఉంటుంది. మనం ఎటువంటి వారం అనేది ప్రత్యేకంగా ఏంటంట దాచబడి ఉంటుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎవరయ్యారంటే అక్కడ రాయబడుతున్నమాట. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటంట? ఒక మనుషుడు, దేవుని యొక్క పంపబడిన ఒక మనుషుడు ఉండేను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అక్కడ అయినట అతడు ఆ వెలుగును గురించి సాక్షించుటకు సాక్షిగా వచ్చాడు. ఎవరట అంటే యోహాను. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఎవరు యేసుక్రీస్తు వారు? ఆయన పరిశుద్ధుడు. మనం ఎవరమే? ఈ లోకంలో జీవించిన వారము, ఈ లోక సంబంధము, పాప సంబంధం అంతే. ఇంక మనకు వేరే పేరు లేదు. యేసయ్య వచ్చిన తర్వాతే మనకు మరొక పేరు కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ అధ్యాయంలో 45వ వచనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో 45వ వచనం ఉందా? సారీ, 14:18 చూడండి. 14:18 దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నువ్వు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క ఫలము ఘనపరచబడును గాక అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువానిగా ఉన్నట్ట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డమైన మనం అందరం ఎలా ఉందంటే, యెహోవా మన యందు ఆనందించేవానిగా ఉండాలి. మన యందు ఆనందించేవానిగా ఉంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, మన దోషమును అతిక్రమమును ఆయన పరిహరించేవానిగా ఉన్నాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచగా 3-4 తరములకు తండ్రుల దోషము కుమారుల మీద తెచ్చువాళ్ళు అయి ఉన్నాడట. కనుక మనం ఎలా ఉండాలి అంటే, దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలి, కానీ శాపగ్రస్తులుగా మనం ఉండకూడదు ఈ రోజున. ఎందుకని? తండ్రుల దోషము కుమారుల మీదకి లేదా కుమార్తెల మీదకి ఎలా వస్తుందంట? ఎన్ని తరాలట? 3-4 తరాల వరకు కూడా వస్తూ ఉంది. కనుక ఏ విషయంలో దేవుని సంతోష పెట్టాలి మనం? ఏ విషయంలో మనం బట్టి దేవుడు ఆనందించేవానిగా ఉండాలి అంటే, పరిశుద్ధతను బట్టి. దోషము లేని వారిగా మనం ఉన్నప్పుడు, మనం ఎలా ఉంటామంట? దేవుని ఆనందింపజేసేవానిగా మనం ఉంటాం. అదోకిపోయిన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎవరంటే దోషులు కాదు, నిర్దోషులుగా ఉండాలి. పాపులు కాదు, పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన కోరుకుంటున్నటువంటి, ఆయన ఆశిస్తూ అదే మన యొక్క జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు ఆశిస్తున్న ప్రతి విషయంలోనూ మనం ఆయనకు అందుబాటులో ఉంటే, ఆయన ఆశించే విధంగా మనం సరి చేసుకుంటే, ఆయన మన జీవితాన్ని బట్టి, మనల్ని బట్టి ఆనందించే దేవునిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా దీర్ఘశాంతుడు, దీర్ఘకాలం కూడా ఆయన శాంతం వహించున్నాడు. ఇంకా నా బిడ్డలు మారుతారేమో, ఇంకా బ్రతుకులు మార్చుకుంటారేమో, ఇంకా ఆలోచన మారుకుంటారేమో, కృతజ్ఞతగా జీవిస్తారేమోనని. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఆయన కృపాతిశయునిగా ఉన్నాడు. కృప విషయంలో ఇలాంట అతిశయిస్తున్నాడు. ఈ రోజున మనం కూడా ఎలా ఉన్నాడు? నా దేవుడు నా పైన కృప చూపించాడు కనుక నేను ఆయన కృపను బట్టి అతిశయించాలని మనం కూడా ఏం చేయాలంట? అతిశయించే వారిగా ఉండాలి. ఎవరిని బట్టి? లోకమును బట్టి కాదు, లోకమైనటువంటి ధనాన్ని బట్టి కాదు, లోక సంబంధమైన బలమును బట్టి కాదు, కానీ దేవుని బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17 45
నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూముఖములకు ఇత్తును. ఇప్పుడు యెహోవా కత్తి చేతును ఈటి చేతును రక్షించువాడే కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సౌలు గారు ఉన్నారు, మహారాజు గారు. దేవుడే తన ప్రజల నిమిత్తము సమూయేలు గారి యొక్క మాట ప్రకారం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికంటే ఇశ్రాయేలుకు రాజు లేడు. ఇశ్రాయేలుకు రాజు లేడు కాబట్టి రాజుగా ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు? సౌలు గారిని ఏర్పాటు చేస్తున్నారు. కానీ సౌలు గారు ఏం చేస్తున్నారంట? సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. కానీ ఆయన ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు, కానీ ముక్కలో కూడా గొలియాతుని గెలవగలిగిన వారు ఎవరు లేరు. గొలియాతుని గెలవగలిగిన వారు ఎవరు లేరు. అయితే దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ గొలియాతుని చూసిన మరుక్షణమే వెనక్కి తిరిగి పరిగెత్తు ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. అదొకటి దేవుని బిడ్డలారా. అయితే అన్నదమ్ముల్లో కానీ తండ్రి విషయంలో కానీ ఎక్కడ కూడా ఒక గొర్రెల కాపరంటే సహజంగా మనం ఏం చేస్తాం? మేకలు కాసుకునే వాళ్ళే గొర్రెలు అంటే ఎంత చిన్న చూపు చూస్తాం మనం. అదే చిన్న చూపు విషయంలో దావీదు గారు కూడా కలిగి ఉన్నాడు. అదే చిన్న చూపు విషయంలో దావీదు గారు ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఏంటంట దావీదు గారిని దేవుడు దర్శించాడు, ఒకసారి ఆలోచించాడు. అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే 43 అంటాడు, ఫిలిష్తీయుడు ఒక కర్ర తీసుకుని నీవు నా మీదకి వస్తున్నావే, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపించాడు. అయితే ఇప్పుడు దేవుడు పెట్టారా, ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు నీవు కత్తి చేత ఈటెను బల్లెను ధరించుకొని నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యంలోకి అధిపతి యెహోవా పేరిట నీ మీద నేను వచ్చుతున్నాను. దేవుని పేరిట వెళ్ళాడు కనుక దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఎవరి పేరు మీద వెళ్ళాడంట? ఎవరు నామాన్ని బట్టి వెళ్ళాడు? ఆ విజయాన్ని ఇచ్చింది ఎవరు? అర్థమవుతుంది దేవుడు. ఆ విజయాన్ని, ఆ నామాన్ని అక్కడున్న వారు ఎవరు కూడా ఉపయోగించలేదు. ఎవరు కూడా ఆ నామాన్ని బట్టి గురియత్తుకి వెళ్ళలేదు. ఎవరు ఆ నామాన్ని ఉపయోగించలేదు. ఆ నామాన్ని బట్టి కూడా ఎవరు కూడా ఆరాధన చేయలేదు అక్కడ. అందుకని దేవుడు పెట్టారా 45లో దావీదు గారు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? అక్కడ అంటున్నాడు, యెహోవా పేరిట నేను ఎవరంట ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుతున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుతాడు. అంత బలస్తుడు, బాల్యం నుంచి యుద్ధస్తుడు అనమాట. బాల్యం నుంచి కత్తి పట్టిన వాడు. అటువంటి వాడి సైతము కూడా విజయం ఎవరి దగ్గరకు ఉందట? దేవుడు ఎవరితో ఉంటే విజయం వారితో ఉంది. యుద్ధం ఎవరు చేశారు? దావీదు చేశాడు యుద్ధం, సౌలు గారు చేయలేదు. సౌలు రాజు గారి యొక్క సైనికులు ఎవరు చేయలేదు. అరణ్యములో గొర్రెల మీద పుట్టినటువంటి దావీదు గారు యుద్ధం చేశాడు. ఎవరి పేరు మీద? యెహోవా నామమున. సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు గారు యుద్ధం చేసినప్పుడు విజయం ఎవరికి వచ్చిందంటే దావీదు గారికి వచ్చింది. అందుకనే దావీదు ఏంటంటే సౌలుకి ఏమో 1000 కొలది, దావీదుకి ఏమో 10,000 కొలది అని జయ ధ్వానాలు పలికారట వాళ్ళందరూ కూడా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక దేవుడు ఇస్తేనే ఏదైనా మనం పొందేది. దేవుడి కూడా మనం ఏది పొందుకోలేము. దేవుడు పెట్టారా, సౌలు గారి కంటికి, సౌలు రాజు గారి కంటికి దావీదు గారు కనపడలా. నువ్వు చూస్తే బాలుడివే అన్నాడు. తన అన్నదమ్ములు అందరూ అన్నారే, గొర్రెలు కాసుకుని నీకు ఎక్కడ పడ్డా పోని, అడుగులో పో, అరణ్యానికి పో అని అన్నాడు. ఎప్పుడైతే దేవుని పేట వచ్చాడో, ఎప్పుడైతే దేవుని నామాన్ని ఉపయోగించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను గుర్తించాడో, అప్పుడెప్పుడే దేవుని బిడ్డల విషయము
దావీదు గారిని భరించి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇవ్వకుండా దావీదు గారు ఏం పొందుకోలేదు. ఈ రోజు నువ్వు ఏ శత్రు విషయంలో కృంగిపోతున్నావో, ఏ శత్రు విషయంలో నువ్వు బలహీన అవుతున్నావో, ఏ బలహీన విషయంలో కృంగిపోతున్నావో, చెప్పుకునే స్థితిలో ఉన్నావో, సౌలు రాజు గారి వలె, సౌలు సైనికుల వలె. అర్థమవుతుందా? దేవుడు పెట్టడా అర్థమవుతుందా? సౌలు గారేమో, సౌలు రాజు గారి సైనికులేమో గొలియాతును చూస్తున్నారు, గొలియాతులో ఉన్న బలాన్ని చూస్తున్నారు. దావీదు గారేమో ఏంటంట దేవుని చూస్తున్నారు. నువ్వు సమస్యలు చూడమాకు, శత్రువులు చూడమాకు, మనలో మన దేవుడు గొప్పతనాన్ని చూడు, ఆయన చేసిన కార్యాలను చూడు. అప్పుడు కదా విజయాన్ని మనం పొందుకునేది, విజయం మనం వరించేది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు బలమిస్తేనే శత్రువు పైన విజయం పొందేది. దేవుడు బలమిస్తే విజయం పొందే దావీదుకి శత్రు మీద విజయము వచ్చేది కాదు. కనుక ఈ దినమందు దేవుని బిడ్డ, ఏ విషయంలో దేని శత్రువుగా భావిస్తున్నావో దాని విషయంలో నువ్వు దేవుని అడుగు. దేవా, ఈ దినము నన్ను బలపరచు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమవుతుందంట? నువ్వు ఏది పొందుకోవాలన్నా, ఏ కార్యమును చూడాలన్నా అదవుతుందమ్మా. అది ఆస్తి గొడవ కాదు, కోర్టు గొడవ కాదు, ఏదైనా సరే, నీ శరీరం వస్తున్న బలహీనతైనా సరే, స్వస్థత రావాలన్నా సరే, ఆర్థికపరం ఇబ్బంది విడుదల కలగాలన్నా సరే, నీ ప్రయాణం అంతట్లో మేలు కలగాలైనా సరే, అది ఏదైనా సరే దేవుడు ఇవ్వకుండా మనం ఏది కూడా పొందుకోలేము. అక్కడ రాయబడుతున్న మాట మనసులోమ్మ, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడు ఏమి పొందనేనాడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడేవాడనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు అంటున్నాడు. అక్కడ ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఈ రోజున కార్యాలు జరగటం లేదంటే నువ్వు దేవునికి మహిమను ఏదంట కలగటం లేదు. దేవుని మహిమపరచలేకపోతున్నావు. నువ్వు దేవుని మహిమపరిచేది ఎక్కడ? ఈ లోకంలో ఉన్న దేవుని కాదమ్మా. ఈ లోకం విగ్రహాల వైపు కాదు నువ్వు చూసేది, చెట్లు పుట్ల వైపు కాదు నువ్వు చూడాల్సింది. పరలోకం పరిశుద్ధమైన దేవుని కొరకు నువ్వు త్యాగం చేయాలి ఆయన కొరకే, నువ్వు ఖర్చు పెట్టాలన్నా ఆయన కొరకే, నువ్వు మహిమ పొందాలన్నా ఆయన కోసమే, ఆయన ద్వారానే. కనుక నేను దేవుని బిడ్డలన్నా, దేవుని ఇస్తే నేను వేదైనా పొందేది, దేవుని కూడా నువ్వేది కూడా పొందలేవు. అది ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, ఘనత అయినా, ఒక ఇల్లు కట్టబడాలన్నా, ఏమ్మా పిల్లలు పెళ్లి జరగాలన్నా, చెప్పాలా మార్గంలో క్షేమంగా తిరిగి రావాలన్నా దేవుడు కృప ఉంటేనే, దేవుడు కాపుదల ఉంటేనే, లేకపోతే నీ జీవితం శూన్యము. కనుక నామకార్థులుగా ఉండదు. దేవుడు ఇచ్చేదాకా మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. దేవుడు ఇచ్చేదాకా మనం ఏంటంట? ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. 26వ అధ్యాయం ఎవరి గురించి ఉందంటే అక్కడ చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమన్నా ఒకసారి ఆలోచిస్తున్నారా? వాక్యాన్ని గ్రహిస్తున్నారా? నేను చెప్తున్న సరే ఒకసారి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. ఇస్సాకు గొప్పవాడయ్యాడా? దేవుడు ఆశీర్వదిస్తే గొప్పవాడయ్యాడా? మరి ఈ రోజున మనం కూడా గొప్పవారు అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలంట? ఇస్సాకు గారు ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాడు, పొలంలో కూడా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మనమైతే మందిలోకి వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. ఇంటికాడ అసలు మనకు తీరనే తీరదు. ఇంటికాడ మనకు అసలు తీరదు. ఇన్ని పనులు ఇక్కడికి వచ్చినా ప్రార్థన చేస్తామంటే అది కూడా ఉండదు. ఏకాకి జనాలేక చూడటం, ఆవిడతో ఏమి వస్తాయి మనకు. ఒకసారి ఆలోచించాలి. అలా వచ్చి అలా వెళ్ళిపోతే మీకు ప్రయోజనం ఏముండదు. అట్లా అబ్రహాము కుమారుడు ఇస్సాకు గారు విత్తనం వేసి ఆ సంవత్సరం ఊరంతా ఫలం పొందాడు. ఎందుకంటే దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుడు ఇస్తేనే అతను గొప్పవాడిగా ఉన్నాడు. ఆ గొప్ప సాక్ష్యం ఎలా వచ్చిందో దేవుని ద్వారానే వచ్చింది. ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవుని బిడ్డలారా, తన తండ్రి కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. తండ్రి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక దేవుని కుమారుడు కూడా ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. అట్లా అని చెప్పి కుమారుడు దారి తప్పాడా? దారి తప్పలా. అందుకని దేవుడు తన కుమారుడు కూడా ఆశీర్వదించాడు. ఎందుకని అంటే దేవుని వాగ్దానమును ఎవరికి ఇచ్చాడట? అబ్రహాం గారికి ఇచ్చాడు. అబ్రహాం గారికి ఇచ్చాడు. ఏమన్నాడట? ఆకాశాన్ని చూడమన్నాడు, భూమిని చూడమన్నాడు, ఇస్కిరీను లెక్కేయమన్నాడు, భూమి మీద ఆకాశ నక్షత్రాలు లెక్కేయమన్నాడు. అదో ఎందుకంటే నీ సంతానం అంత ఉంటుందట. మన సంతానం నీ లేడా? సార్ లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. అందుకని ఆశీర్వాదం పడ్డాడు. ఈరోజు మనం కూడా ఉన్నాం, కానీ మనం ఆశీర్వాదం పట్టలేదు. కారణం ఏంటంటే దేవునికి ఇష్టడుగా మనం జీవించడం లేదు కాబట్టి, దేవుని విశ్వాసం కలిగి మనం జీవించడం లేదు కాబట్టి. అది కారణం పండవ మనం చూస్తే దేవుని పెట్టారా? దేవుని కొరకు సమస్తను కూడా విడిచి వచ్చాడు. మనం దేవుని కొరకు ఏం కూడా విడిచిపెట్టలేకపోతాం. ఏమో మేడం గారు అన్నా కదా, అబ్రహాము దేవుడి పిలిచిన మరుక్షణమే అన్ని వదిలిపెట్టి హెచ్చేశాడు. చదువుతారా? నీవు లేచి ఎవరితో అంటున్నాడంట? ఎవరు అంటున్నారంట? దేవుడైన యెహోవా అబ్రహాము గారితో చెప్తున్నాడు ఈ మాట. బయలుదేరి వెళ్ళుము, గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నువ్వు నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వించేదను, చేపించేదను. భూమి యొక్క సమస్త వంశంగా నీవు నీ ఏమన్నా ఆశీర్వింపబడిన అబ్రహాంతో చెప్పాడు. అదే మనమైతే ఆ ఇల్లు కదలము, ఆ మందిరానికి రాము. ఆ ఇల్లు కదలం మనం. ఆ ఇంట్లో పెద్ద ఏదో ఆశీర్వాదాలు పుట్టున్నట్టు, బంగారు బెనున్నట్టు ఆ ఇంట్లోకి ముందు బయటికి రాము. అసలు నీ ఆశీర్వాదం ఉన్నది ఎక్కడైతే దేవుని పాదాల దగ్గర. ఇంట్లోనో ముచ్చట్ల కాడ వీధుల్లోనో కాదు ఉండదు. అదొక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కరుణిస్తేనే కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మకత్వం కలిగి ఉన్నాడు. కనుకనే ఆ కాలం ముందు ఇస్సాకు విత్తనం వేసిన వాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని కరుణిస్తేనే నీ కష్టం ఫలించాలి, కష్టానికి ప్రతిఫలం నీకు రావాలి అంటే దేవుడు కరుణించాలి. దేవుడు కరుణించే విధముగా ఉండాలి. నీ జీవితం అలా మార్చుకోవాలి. నీ నడక, నీ పడక, నీ క్రియలు, నీ ప్రవర్తన అలా ఉండాలి దేవుడికి ఇష్టపూర్వకంగా. అలా కాకుండా మనష్టానుసారంగా మనం ఉండి దేవుడు ఆశీర్వదించలేదే, ప్రార్థన పెట్టుకున్నానే, దేవుడు దీవించలేదే, నా వ్యాపారం అలాగే ఉండిపోయింది, నా కష్టానికి వ్యర్థమైపోయింది, ఏ విషయంలో కూడా వద్దలేకపోతున్నానే అంటే మన నోరు సరిగ్గా లేదు, మన హృదయం సరిగ్గా లేదు. ఎలా దేవుడు దీవిస్తాడు? ఎలా ఫలిస్తాం మనం? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుడు గొప్పవాడు అవ్వాలంటే దేవుడు ఆశీర్వదించాలి. వేసిన ప్రతి విత్తనం కూడా ఫలించిందట. ఇస్సాకు గారు వేసిన ప్రతి విత్తనం కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కనుక మీరు కూడా ఏం చేయాలంట, ప్రభువా నన్ను కరుణించయ్యా, నా కష్టానికి తగిన ప్రతిఫలం నేను పొందుకోవడానికి ఈ కృప కావాలి, ఈ సహాయం కావాలని మనం దేవుణ్ణి ఆర్థించాలి. నేను దేవుని అడగాలి, దేవుని అడగాలి, ప్రార్థన చేయాలి. కానీ మనమైతే ఆదివారం భక్తులుగానే ఉన్నాం, కానీ వెళ్లి రోజుల్లో దేవుని కలుసుకునేటువంటి అవకాశాలు లేవు. మనం లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. కష్టానికి ప్రతిఫలం దొరకడం వల్ల ఒకసారి ఆలోచించండి. దేవుడు లేని జీవితాలు వ్యర్థం, మీ ప్రయాస వ్యర్థం. చేతులు కష్టాలతో కూడా ఏమైపోతుందంట, అప్పులు పాలైపోతుంది. నువ్వు 1000 ముగ్గులు సేవ చేస్తున్నావు, కానీ ఒక గంట దేవుని స్థలంలో ప్రార్థన చేసేటువంటి మనసు నీకు లేదు. అందుకే మార్గాలు మూసిపోతాం. ఏ కడుకైందంటే నేను చేస్తే నాకు రూపాయి ఇచ్చింది కదా అని ఆలోచన చేస్తాను. అయితే చేస్తే రూపాయి వస్తుంది, కానీ దానికి దేవుని కృప కూడా తోడుగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి కీర్తనలు 23వ కీర్తన, 23వ కీర్తన, 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నాకు పనులు చేసి. ఏం చేస్తున్నట్టమ్మా, జాగ్రత్తగా చదవాలా. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయును. ఎక్కడట, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు సెలవిస్తేనే మనకు క్షేమము, సంతోషం వచ్చే. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుడు బిడ్డలారా, 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరము నేను నివాసము చేసేదను. ఏం చెప్తా, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తున్నాడు. దానికి సెలవిస్తున్నాడు. అబ్బాయి ఎంత మంచి వాగ్దానం. దేవుడు సెలవిస్తేనే కృపైన, క్షేమమైన, నెమ్మదైన, సమాధానమైన. కనుక దేవుడు మనం అడగాలి, ప్రభువా ఈ కృప నాకు కావాలి, నేను క్షేమముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఈ సన్నిధిలో సాక్షిగా నేను ఉండాలని దేవుని దగ్గర తీర్మానం చేసుకుని దేవుడిని అడిగితే ఆయన సఫలపరిచే దేవుడే కానీ చేతిని వెనక్కి తీసుకునే దేవుడు కాదు. మనలా కాదు. మనకు ప్రేరేపణ వచ్చినా చంపుకుంటాం. మనం గుప్పుడు ఇప్పాలని ప్రేరేపణ వచ్చినా కూడా గుప్పుడు ఏంటంటే చంపేసుకుంటాం. అందుకని దేవుడు ఏం చేస్తానంట, నీకు ఇచ్చే విషయంలో కూడా గుప్పుడు ఏంటంట వెనక్కి రాదు. ఒక ఆమె దేవుడు పెట్టారా వడ్డీకి ఇవ్వాలని చెప్పేసి డబ్బులన్నీ పోగు చేసింది. వడ్డీకి ఇవ్వడానికి డబ్బులన్నీ పోగు చేసింది. ఈ సాక్షి నేను ఎన్న భాషగా చెప్తాను. నేను ఏడా చూడలేదు, విన్నా అంతే. ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. వడ్డీకి ఇవ్వడం డబ్బులన్నీ పోగు చేసిందంట. 2 కుమారులు, 2 కోడళ్ళు, 6 గేదెలు ఉన్నాయి. అయిపోయారట, అమ్మా మరి ఈ నెల నీ వంతు వచ్చిందమ్మా, మరి రైస్ కట్టేస్తానన్నా కదా చర్చిలో. అంటే ఆ సంఘంలో నెలకు ఒక రైస్ కట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, సంఘస్థులు తీర్మానం చేసుకున్నారు. ఏమని, నా మందిర ఆవడంలో ఆహారం ఉన్నట్లు మందిర నిధులకు మీరు తీసుకురండి అని చెప్పేసి వాగ్దానం ఉంది కదా. ఆ వాగ్దానాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అందుకని ఒక్కొక్క కట్ట, నెలకు కట్ట ఎత్తుకొచ్చి అక్కడ పడేస్తా ఉన్నారు. ఇవి తీర్మానం చేసుకున్నారు. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా తీర్మానం చేసుకుని పాస్టర్ చెప్పారు. అది ఎప్పటి నుంచో ఒక పిచ్చిగా 16 సంవత్సరాలకి ఈ క్రమం జరుగుతుందండి. ఎవరు కొత్త వచ్చినా పాత వచ్చినా క్రమం జరుగుతూనే ఉన్నారు. అయితే ఈసారి వంతు ఈ నెల ఆమె వచ్చింది. డబ్బులనే పోగు చేసుకుంది. ఇందులో 1200 తగ్గుతాయి కదా, డబ్బులు తీస్తే 1200 తగ్గుతాయి కదా. మరి ఏం చేయాలి, కట్ట తెచ్చి వేయాలా, ఇటు వడ్డీకి ఇవ్వాలా. వడ్డీకి ఇస్తే వచ్చిన వాళ్ళని కట్టేయచ్చు కదా అని చెప్పేసి ఆలోచించిందంట. ఆలోచిస్తే ఈ డబ్బులు ఇచ్చేసిందంట. సంఘంలో కొంతమంది ఉండి, యొక్క నువ్వు ఈరోజు నీదే కదా అంటే
ఈ వారం నేనే ఇవ్వాలా, మీరు ఎవరు వేయకూడదా అలా. నేను అలా మంచిది అయ్యా, అమ్మ ఇట్లా అక్కెట్టుందని చెప్పేవారు. మంచిది, సర్లే అమ్మా పరిస్థితి బాగాలేదేమో వదిలేసేయండి, పరిస్థితి బాగాలేదేమో వదిలేయండి, సరే ఇప్పుడు నెక్స్ట్ కానివ్వండి అని అన్నాడు. అప్పుడు వడ్డీ తెచ్చుకుని అంతా వడ్డీ తెలుసా, అంతా 7 రూపాయలండి. భయంకరమైన వడ్డీ, రక్తపు కూడా అనమాట. 5 రూపాయల రక్తపు కూడా. 3-4 లోపు తప్ప దాన్ని మెచ్చుకోండి. ఎవరైనా ఇచ్చేవాళ్ళైనా తీసుకున్న వాళ్ళైనా తీసుకోమాకండి. 7 రూపాయలకి 5 రూపాయలు కూడా తీసుకోండి. అది మన రక్తం వాళ్ళకి దాగొచ్చినట్టే. అదొక మన అవసరం మనం తీసుకుంటాం, తీర్చలేము. వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి అది ఏదో ఒక రూపంలో నష్టమే కలుగుతుంది కానీ లాభమే కాదు. అంత పెద్ద వడ్డీ తీసుకోవడం వల్ల. ధర్మ వడ్డీ ఎంత అయ్యారు అమ్మా? చెప్పలేదమ్మా, 2 రూపాయలు కదా ధర్మ వడ్డీ. బ్యాంక్ వడ్డీ ఎంత? 2 రూపాయలేగా అమ్మా? తెలిసిన చెప్పలేండి అంటే మీరు అందరూ వడ్డీలు చెప్తున్నారా, వడ్డీలు తీసుకుంటున్నారా? అంత బ్యాంక్ వడ్డీ ఎంత పడుతుంది? రూపాయి. మొత్తం వడ్డీ తెచ్చినట్టుంది ప్రభుత్వం గారు. అదొక రూపాయి ధర్మ వడ్డీ. ఆ ధర్మ వడ్డీ 2 రూపాయలు. ఇంక చక్కెర వడ్డీ కదా అధర్మ దారుణం. అంటే 3 రూపాయలు దాటిపోతుంది అనమాట. అంటే సగం పెంచుకుపోతున్నారు వడ్డీ. దానివల్ల ఏమవుతుందంట, ఈమె ఎంతకి ఇచ్చిందంట? 7 రూపాయలకి ఇచ్చిందట. 7 రూపాయలు ఎవరికి ఇచ్చిందట? ఎవరికి ఇచ్చింది తెలుసా? 2 ఆడపిల్లలు, భార్య, 2 పిల్లలు, భర్త. వాడు తాగుపోతాడు, వాడికి ఇచ్చింది. నెల అయిపోయింది, వడ్డీ రాలా. 2 నెలలు అయిపోయింది, వడ్డీ రాలా. ఎంత ఇచ్చింది? ఎంత ఇచ్చిందంట? ఎంత ఇచ్చిందంట? 50,000 ఇచ్చిందంట. 50,000 మొత్తం ఉంటుందని కట్ట ఉంటుంది, వడ్డీ బాగా వస్తుందని చెప్పేసి అది ఇచ్చేసింది. 50,000 10,000 మళ్ళీ 1200 తగ్గుతుంది కదా కట్టకు వేస్తే. అందుకని ఈ 1200 తీసుకోవడం ఇచ్చేసింది, కలిపేసేసింది. కలిపేసేసి 200 కొచ్చి కానుకలు పెట్టేసిందట గుర్తుగా. ఎందుకని? అమ్మ మళ్ళీ ఏం లేదు అనుకుంటాడు దేవుడు. మళ్ళీ దేవుడు ఏం లేదు అనుకుంటాడని ఆ 200 ఎత్తుకొచ్చి కానుకలు పెట్టేసిందట. తర్వాత పాస్టర్ గారు వెళ్ళి తీసుకుంటే 200 ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడు, ఒక కట్టదే లేక డబ్బులు వేసేది వాళ్ళు అడ్డు తెచ్చుకుంటారు అనుకున్నామని చెప్పేసి తీస్తే 200 ఉంది. మరి మిగిలిన 10 రూపాయలు ఏం చేస్తే 50,000 కట్టలు వచ్చిపోయింది. 3వ నెల వచ్చేసరికి ఆ తాగుబోతు ఆయన చనిపోయాడు. చిన్నపిల్లల తల్లి వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోయి ఈ 50,000 ఎవరే? రక్తం కూడేగా తిరిగి వచ్చిందా? తిరిగి రా. దేవునికి ఇచ్చే 1200 విషయంలో నువ్వు వెనకాడితే ఇప్పుడు ఎంత పోయినాయి? ఆలోచించా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం కోరుకోవాలి? దావీదు గారు అంటున్నాడు, నేను బ్రతుకు దినములు అన్నీ కృపా క్షేమములు నా వెంట వచ్చును. చిరకాలం అంటే బతికిత కాలము, గడిచేంత కాలము కూడా. ఎక్కడ బతకాలంట? యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం కూడా అలాగే దావీదు గారి వలె కోరుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, బోధకులు గాను, అటు పిమ్మట అందరినీ అద్భుతములు చేయవారి గాను, స్వస్థపరచు కృపా వరములు గలవారి గాను, ఉపకారములు చేయవారి గాను, ప్రభుత్వములు చేయవారి గాను, నానా భాషలు మాట్లాడేవారి గాను నియమించండి. అందరూ అపోస్తులా?
అందరూ ప్రవక్తులా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలు మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాషలకు అర్థము చెప్పుచున్నారా? అంటే కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గముని మీకు చూపుతున్నాను అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘములో దేవుడు వరమిస్తేనే కానీ మనం ఏదైనా పొందుకోగలిగాం. కానీ పోగొట్టుకోవడం పొందుకోవడం చాలా కష్టం. దేవుని దగ్గర పొందుకున్న వాడు ఈ రోజున చాలా మంది పోగొట్టుకున్న వారిగా ఉన్నారు. ఒక సేవ చేయాలన్నా అక్కడ రాయబడుతున్న మాట అదే. ఏంటంటే ఒక బోధకులుగా, అపోస్తులుగా ఉండాలన్నా, ప్రవక్తలుగా ఉండాలన్నా, బోధకులుగా ఉండాలన్నా, అద్భుతమైన చేయవారిగా ఉండాలన్నా అది దేవుడు ఇస్తేనే తప్ప మనంతటిగా మనం ఏది కూడా చేయలేం, ఏది పొందుకోలేం. ఈ రోజున ఒక సేవకుడు అవ్వాలని ఎవరికైనా ఆశ ఉంటుందా? ఉండదు. ఎందుకని? అందరూ తిట్టేవాళ్ళే, తింటానికి ఉండదు. ఇప్పుడు నా కోట్లు తింటానికి ఈజీ కొట్టేస్తారు, కొట్టానికి ఈజీ కొట్టేస్తారు. ఎందుకని? నా వెనకాల మంది మార్పు ఉండదు, బలం ఉండదు, తింటానికి ఉండదు. ఎవరికి కేసు పెట్టా విప్పించుకోవడం కూడా రూపాయి ఉండదు. మమ్మల్ని చూస్తున్నారు కదా చాలా మంది సేవకులకు ఎవరు రాదు. సేవకులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా, అద్భుతాలు చేసేవారు ఎవరు రావలేదు ఈ రోజు. ఎందుకని అంటే బయట ఏం చేస్తారంటే సేవకుల్ని, సువార్థికుల్ని, సేవకులను అందరూ కూడా పడుతున్నారమ్మా. మా పిల్లలు అబద్ధం జాబులు చేయాలి. మా పిల్లలు జాబులు చేయాలి. ఏంటంట? ఏం చేయాలంట? జాబులు చేయాలంట. దేవుని నామానికి మహిమ కలుగునగా. చాలా ఆలోచించాలి. దేవుని చిత్తములు జరిగించాలి, అందరూ జరిగించాలి. అలా అని చెప్పేసి ఎవరు పడితే వాడు దేవుడి పని చేయలేరు, ఎవరు పడితే వాడు పాట పాడలేరు. పాడినా అది దేవుడు ఆలకించడం. ఆత్మతో పాడాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం పాడతాం కదా, రాగాలు తీగాలు తీసి. ఆత్మతో పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా పాడినా కూడా అక్కడ ఎంత ముచ్చటగా ఉంటుంది. నీ ఎక్కడ మనం ఆలోచించి ఎంత పాడినా అది అలా నచ్చదు. ఏందా పాడమా? కారణం ఏంటి? ఏదైనా దేవుడు ఇస్తేనే. కనుక నేను దేవుడు పెట్టారా? ఈరోజు నేను సేవకులు అవడానికి కూడా ఎవరు ఇష్టపడతలేదు, పరిశీలన చేయడానికి ఎవరు ఇష్టపడతలేదు, ప్రార్థన చేయడం కూడా ఎవరు ఇష్టపడతలేదు. ప్రార్థనకు ఆత్మ, ప్రార్థనకు శక్తి, ప్రార్థన బలం అది లేకపోతే మనం క్రైస్తవం కానీ కాము. సరే, సేవకులుగాను ఉండవలసిన లేదు అనుకుందాం, బోధకులుగాను ప్రవక్తలుగాను ఉండాల్సిన అవసరం లేదు అనుకుందాం. అయితే కనీసం దేవుని సందులో పాట పాడటానికి కూడా నువ్వు నోచుకోలేని స్థితిలో ఉన్నావు. అందుకనే వేరొక రూపంలో మీకు చెప్తున్నా. ఒక సేవకుడు కావాలన్నా దేవుడే ఇవ్వాలి, కృపలు ఇవ్వాలా. ప్రవక్త అవ్వాలన్నా దేవుడే. ఈ రోజున నేను అనుకుంటాను, ఎవరన్నా ఒక అడుగు ముందు చేసి కాస్త మధ్యలో పనిచేస్తారేమో. నేను ప్రతి శనివారం చెప్తా, అమ్మా ఈ బలిపీఠాలు తొలవాలి, ఆ సామాన్లు కడగాలి, ఇదంతా తొలవాలని చెప్తా. ఎవరికి బాధ్యత లేదు. అంటే ఏంటి? ఇదైనా దేవుడు ఇస్తేనే వాళ్ళకి, లేకపోతే ఇది కూడా దేవుడు లేకపోతే వాళ్ళు ఎవరు చేయలేదు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ లెక్క మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించాం. కనీసం దేవుడి మందిరంలో ఒక క్లాత్ తడుగుట్టేసి తొడటానికి కూడా యోగ్యత లేని వారిగా ఈరోజు మనం ఉన్నాం. మన పనుల మీదే మనం, దేవుడి పనుల మీద ఆశ లేదు. కానీ ఆశీర్వాదింపబడాలి, దీవించబడాలి. మన పనుల్లో దేవుడు సఫలతను కలగజేయాలి, మనం అనుకున్నది నెరవేర్చబడాలి. కానీ మనమైతే దేవుడికి ఏం చేయం. ఇది భక్తి అంటే. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఇది కూడా దేవుడు ఇవ్వాలేమో అనిపిస్తున్నా, అంతే కదా? ఒకవేళ ఇది కూడా దేవుడు ఇవ్వాలేమో అనిపిస్తున్నా. నేను చెప్తున్నాను కదా, మనం ఆ సంఘ సేవకుడు కొంతమంది వచ్చి చక్కగా కూర్చున్నారు. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి చక్కగా బాగున్నాడు, హైట్ పర్సెంట్ బాగుంది. ఆయన వచ్చేసి ఆ బాత్రూంలో శుభ్రం కడిగేసేస్తున్నాడు. కడిగేసి ఆ కర్రతో శుభ్రం కూర్చి ఆ కర్ర పక్కన పెట్టేసి వెళ్ళిపోయి రెడీ వచ్చాడు కూర్చున్నాడు. ఇప్పుడు దాకా బాత్రూం కడిగి నువ్వే కదా? నేనే. ఎవరు నువ్వు?
నేను పలానా కంపెనీ సీఈఓ. ఏ కంపెనీ? పలానా. సార్ నేను ఆ కంపెనీలో ఎండే సార్, నేను ఎప్పుడు చూడలేదు సార్. అదొక ఎప్పుడు ఆఫీసులోనే ఉంటాను నేను, కానీ ఎప్పుడు నేను చూడలేదు సార్. ఆ కంపెనీ సీఈఓ వచ్చి దేవుని మధ్యలో బాతులు కలుగుతాం. మరి మనం ఏ కంపెనీ సీఈఓదాం? అమ్మగారి నెలలో సీఈఓదాం. మనం అమ్మగారి నెలలో కడిగి వచ్చేస్తే ఇక్కడ కడిగినట్టే మనకి. అర్థమవుతుందమ్మా? అక్కడ కడిగి వచ్చేస్తే చాలు, ఇక్కడ దేవుని మందితో పని లేదు, మన ఇంట్లో పని లేదు. ఏమో ఆలోచన గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నాం మనం. అంటే ఈ ఇంటికంటే దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమించాలి. అక్కడ నివాసం ఉంది, అదొక ఇక్కడ నివాసం ఉంది, ఇదొక నివాసం. ఆ నివాసాలు వదిలేస్తాం. ఈ నివాసం ఉంటే చాలు, మనం అక్కడ నివాసానికి వెళ్ళిపోతాం. అది స్థిరమైన గుడారం. అని దేవుని నామానికి మహిమ కలుగునగా. నువ్వు ప్రేమించిన గుడారం నీటిగా ఉండదు. నీ పిల్లలు నేను నెట్టేస్తారు అవతలకి. కాస్త అవసరంగా వచ్చిందంటే నువ్వు ఉన్న గుడారాన్ని శిథిలం చేసేసి పక్కన ఏ గెదరగానే చెట్టు ఆనిచ్చేసి వెళ్ళిపోతాడు. ఆలోచించండి. దాని కాదు దేవుడు గొప్పగా ప్రభు అందరం కలిసి ఉండాలి. నా కుమారులు, కోడలు, మనవలు అందరూ కలిసి ఉండాలి. ఇప్పుడు అత్తలు ఏడుంటున్నారా? జాంబాబు గారు ఏడుంటున్నారంటే అత్తల మామలు ఏడుంటున్నారంట చెప్పలేదమ్మా. బస్ స్టాప్ అరుగుల మీద, రైల్వే స్టేషన్ అరుగుల మీద, ఏంటంట అనాథ శరణాలు అరుగుల మీద ఉంటున్నారు అత్తల మామలు. ఎందుకని చెప్పలే? గ్రహింపు లేని వారిగా ఉన్నారు. తర్వాత నా స్థితి ఏమిటి? వయసులో ఉన్నారుగా ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. తర్వాత స్థితి ఏంటి? రాబో స్థితి ఏంటి? అన్ని తగ్గించుకొని నా దేవుని దగ్గరికి వెళితే నా దేవుడు అటువంటి స్థితిని రానివ్వడు. మంచి ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎవరు మనసైనా మార్చగలరు, కోడల మనసైనా మార్చగలరు, అత్త మనసైనా మార్చగలరు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే మనం చేసుకునే తీర్మానం అది. మనం చేసుకునే తీర్మానం అది. ఎటువంటి తీర్మానం చేసుకోవాలంట? మంచి తీర్మానం చేసుకోవాలి. సహోదరు ఉంది, వివాహం జరిగింది. వివాహం చేసేటప్పుడు ఏమన్నారంటే మేము కూడా చర్చికి వెళ్తామన్నారు. వాళ్ళు శాఖలో ఉన్నారు, మేము కూడా చర్చికి వెళ్తామన్నారు. మంచిదయ్యా, మరి మా అమ్మాయిని ఇస్తాం. మాట్లాడుకున్నారు, కట్టిన కాదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం చర్చికి పోయిందా పడి కట్టుకుని పూర్తి అంటున్నాడు. సంవత్సరం కూడా గడవల, విడాకులు తీసేసుకో. సంవత్సరం కూడా గడవల, విడాకులు తీసేసుకుంది. నేను దేవునికి నమ్మకంగా ఉంటానని తీర్మానం చేసుకున్నా. ఇలాంటి చేయని తీర్మానం చేసుకున్నా. భర్త అయినా మరొక ఏదైనా సరే నేను ఇక పూజలు చేయాలనుకున్నాను, చేయని అంతే. నేను మొత్తం పెళ్లి చేసుకుని ముందే చెప్పి మా నాన్నగారు చెప్పాడు మీకు. అయినా కూడా మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత పూజలు చేయాలంటే నా వల్ల కాదనుకుంది. పంచి తీసుకుంది, బట్టలు పెట్టుకుంది, భర్త చెప్పింది, అర్థ చెప్పింది, వచ్చేసింది. మొన్నే ఇది 2వ నెల అనుకుంటే పెళ్లి జరిగిన అమ్మాయి సేవకుడు, సేమ్ వాళ్ళ అంటే క్యాస్ట్ ఫ్యాక్టరీలో పల్లెటూరు అబ్బాయి ఎక్కడున్నారు పొలం. తీర్మానం చేసుకుంటే ఏంటంట ఆ పునాదులు పట్టం దొరికి తీర్మానం చేసుకోకపోతే మన జీవితం ఎక్కడే ముగిసిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 23వ కీర్తన 3-4 వచనాలు చదవండి. 23వ కీర్తన. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం బట్టి నీతి మార్గం నన్ను నడిపించుతున్నాడు. ఏ అపాయమునకు భయపడను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుడు నడిపిస్తే కాలు జారకుండా ఏం చేద్దాంట? గమ్యం చేద్దాం. దేవుడు నడిపిస్తే కాలు జారకుండా గమ్యాన్ని చేరగలుగుతాం. కనుక దేవుని చేత మనం నడిపించబడాలి. దేవుని చేత మనం నడిపించబడాలి. మనంతరికి మనం నడవడం కాదు. మనంతరికి మనం నడిచామనుకోండి, మన తీర్మానాలు మనకుంటాయి, మన ఆలోచనలు మనకుంటాయి,
కానీ దేవుని తీర్మానం వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని చిత్తం వేరు, దేవుని ప్రణాళిక వేరు, ఆయన ఏర్పాటు వేరు. కానీ మనం గ్రహించుకోవట్లా దేవుని మనసు ఏంటి. దావీదు గారు ఎటువంటి వెంట నా హృదయానుసారం దేవుని యొక్క హృదయాన్ని దావీదు గ్రహించాడట, ఎరుగున్నాడట. అందుకని కీర్తనలో కూడా దేవుని గురించే మాట్లాడతారు. కనుక ఈరోజు దేవుని బిడ్డలకు మనం ఏం చేయాలంట, దేవుని చేతి నడిపించే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునగా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం ముగించేస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట, వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డమైన మనము ఐశ్వర్య ఘనతలను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట, దేవుని యందు భయభక్తులు కలిగి వినయముగా ప్రవర్తించాలి. అది మన ప్రతిఫలం. అందుకని అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అయితే కింద ఏమన్నంట, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వలన అంట, భయభక్తుల వలన, వినయం వలన. భయభక్తుల వలన, వినయం వలన మనకి ఏం కలుగుతుందంట, ఐశ్వర్యమును ఘనతయు జీవమును కలుగుతున్నాయి. కలిగిన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తేనే ఐశ్వర్యమైన ఘనతైన మనం బ్రతుకుండేదైనా. అర్థమవుతుందా? లేకపోతే మనకి ఏది కూడా మన దగ్గరకు రాలేదా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చివరి మాట కూడా చెప్పి నేను ముగించి వేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:19. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీకు ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఎవరు యేసయ్యనంట, ఐశ్వర్యవంతుడు. ఆయనే ధనవంతుడు, శ్రీమంతుడు అన్నమాట. కానీ ఈరోజు మనకు అన్ని లోటుపాట్లే. కారణం ఏంటో అర్థం కాదు. అర్థమవుతుందా? మనం నమ్మే దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన అంటున్నా, అదే మన దేశంలో 3 కోట్ల దేవతలు ఉన్నారు, ఒక్కడు కూడా ఆదరించలేదు మనల్ని. ఆ అమెరికా దేవుడు చూడు, ఆ దేశాలని ఆ గాలిలో ఎగురుతున్నారు వాళ్ళందరూ కూడా అంటున్నాడు. అవునా కదా? ఒక్కడే దేవుడు 120 దేశాలని దీవించాడు, ఆశీర్వదించాడు. మనల్ని కూడా దీవించాడు. మరి ఇక్కడ చూస్తేనేమో ఎంతమంది ఉన్నారట, 33.5 కోట్ల దేవతలు ఉన్నారు. ఎల్లమ్మ, పొల్లమ్మ, మల్లమ్మ, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి, చెప్పుకోలేదు. ఆయన అందరూ మన సాక్షి ఇస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా దీవించలేదు. మన దేవుడు, మన దేశం ఇంకా రోడ్లు లేని దేశం లాగా మన దేశం. మరి అదైతే గాల్లో ఎగురుతున్నారు జనాలు, లైట్లో తిరుగుతున్నారు. ఒక్క దేవుడు అన్ని దేశాలను ఆస్వాదించారు. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నా మన దేశం ఎట్టాకి వెళ్ళిపోయింది. అవునా కదా? అందుకే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం అందరము కూడా యేసు క్రీస్తు వారి ద్వారా మహిమను పొందుతాం. అప్పుడే ఆయన మహిమ ద్వారానే మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం. ఈ రోజున అప్పుడే దేవుడి బిడ్డల ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల పొందుకోవాలన్నా, ఆరోగ్యము కుదుట పడాలన్నా, కుటుంబంలో గొప్ప మేలు మనం చూడాలన్నా, అది దేవుని ద్వారా తప్ప మన కష్టం ద్వారానో, మన తెలివితేటల ద్వారానో, మన సంపాదన ద్వారా కాదు. కొద్ది మాటలు దేవుడు దీవించి మన హృదయంలో నాటి ఫలింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా.